హరీష్ పెద్ద యోధుడిలా ఫీల్ అవుతున్నారట. సీట్ దెబ్బకు చిన్న మెదడు చితికిందట. విచారణలో వాస్తవాలు చెప్పండి చెనగానే దయాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుడిలాగా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, 10 ఏళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడు ఫోన్నే ట్యాప్ చేశారంటూ స్వయంగా కవితనే చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఈ కేసు కొత్తది కాదని, గత 2 ఏళ్లుగా విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సిట్ దెబ్బకు హరీష్ రావు చిన్న మెదడు చితికినట్లుగా ఉందని, విచారణ అనంతరం తిక్కగా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిట్ అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఆయన బయటికి వచ్చాక బడాయి కబుర్లు చెబుతున్నారన్నారు. తనేమైనా హోంమంత్రినా, ట్యాపింగ్కు తనకు ఏంటి సంబంధం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడని, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు పిలిస్తే తెలంగాణ జాతి పితలాగా హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఆయన్ను విచారించవద్దని చట్టంలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ను విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని, తప్పు చేశామన్న భావన వారికి ఏమాత్రం లేకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారట. ఇంకా మాట్లాడేందుకు కొంచెమైనా సిగ్గుండాలని, ఇంట్లో గొడవలను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్ హరీష్లు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయనప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటే హరీష్కు భయం ఎందుకని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక ఇప్పుడు కవిత కూడా ఒక బలమైన ఆధారంగా కనపడతా ఉన్నారు. కవిత గారు చేసిన వ్యాఖ్యలు. సో సొంత అల్లుడు అంటే మా ఆయన, మా ఇంటాయన ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేసిరని ఏదైతే ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు దాన్ని ముందు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాస్తవంగా కవిత గారి మాటలు కొట్టేసే పరిస్థితి లేదు ఈరోజు. ఏమంటే ఆమె సొంతింటి, ఆమె కేసీఆర్ బిడ్డ. సో ఆమె చెప్తున్న మాటలను కొట్టేసే పరిస్థితి లేవు ఈరోజు. ఏ విషయంలో అయినా కూడా ఆమె ఇప్పటిదాకా మాట్లాడిన ఏ అంశం మీద అయినా కానీ కొట్టేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకొకరు ఎవరో సంబంధం లేని వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే వాడు బయటకు వచ్చింది కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. కానీ సొంత బిడ్డే బయటకు వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది, అక్కడ ఇలాంటి రాజకీయాలు ఉన్నాయి, హరీష్ రావు సంతోష్ రావును ఉద్దేశించి ఏదైతే మాట్లాడుతుందో ఎంతో కొంత దాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. ఆమె రాజకీయంగా ఎలాగైనా చేసుకోనిచ్చు, కానీ ఇలాంటి వ్యాఖ్యల మీద కొంత బలమైన నమ్మకం కలుగుతూ ఉంది ప్రజలకి. నిజమేనేమో, జరుగుతుందేమో. ఎందుకంటే సొంత కూతురే బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇది నమ్మకంగా ఎట్లా పోతాం అనే కాడికి ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది ఈరోజు. దీన్ని అధికార పార్టీ కూడా కొంత ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇంకొక అంశం, ఏ అంశం బయటకు వచ్చినా కూడా బీఆర్ఎస్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఖచ్చితంగా కవిత పేరు బయటకు వాడుతున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు కవిత గారు చెప్పారని ఇంకొకరు చెప్పారని కాదు, 100% ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయి. 6,000 మంది డేటా వాళ్ళ దగ్గర ఉంది. మరి ఆ డేటా ఎందుకు వాళ్ళ దగ్గర ఉంది? అసలు సంబంధం లేని, రాజకీయానికి సంబంధం లేని వ్యక్తుల బయోడేటా కూడా అందులో ఉంది. ఎందుకు వాళ్ళ బయోడేటా పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ట్యాప్ చేసి ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు? ఇవన్నీ కూడా వాస్తవంలో రియాలిటీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి కారణాలుగా కనపడతా ఉన్నాయి, ఆధారాలుగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఏదైతే విచారణ జరిగిందో పోలీసు అధికారులకు సంబంధించి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ చేశామని. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్గా ఎందుకు జరిగింది? ఒక అధికారిక ఆఫీస్ ఉంది,
ఇప్పుడు సిబిఐకి కానీ లేదంటే ఏసీబీకి కానీ ఒక అధికారిక ఆఫీసులు ఉంటాయి. మరి అధికార ఆఫీసులో కాకుండా ఎక్కడో ప్రైవేట్ భవనంలో ఎట్లా పెట్టారు దీన్ని? ఎందుకు పెట్టారు? ఎవరు ప్రోత్సాహంతో దీన్ని పెట్టారంటే వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ అధికారులు కూడా ఎవరి మాట వినాలి? అప్పుడున్న ముఖ్యమంత్రి మాట కానీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మాటే వినాలి. అదే జరుగుతుంది. ఇది హై లెవెల్లో ఇన్వాల్వ్ అయితే తప్పితే దీన్ని పోలీసులు అంత ఈజీగా చేసే పరిస్థితి కాదు. ఇది అవసరమైతే ఢిల్లీ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఇందులో. ఢిల్లీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది ఇందులో.